ఈ చిత్రంలో ఇద్దరు అనాథ బాలలు, వారిని కన్నతండ్రి సత్యనారాయణ. వారిద్దరిని అభిమానించి ప్రేమించినవాడు విజయ్. ఈ సంగతి తెలియని సత్యనారాయణ, ఎన్టీఆర్ ఇద్దరు ఘర్షణ పడి కొట్టుకునే సన్నివేశం రసవత్తరంగా ఉంటుంది. అయితే పిల్లలు నిజం చెప్పడంతో వారిద్దరి మధ్య అపోహలు తొలగిపోతాయి. ఆ పిల్లలెక్కడ? పిల్లల మాటెత్తితే ప్రాణం తీస్తాను. పిల్లల్ని ఎక్కడ దాచావో చెప్పు. ఈ గోడకు అవతల పక్కన ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే నన్ను దాటి వెళ్ళాలి, కానీ నువ్వు నన్ను దాటలేవు. అప్పటి నుంచి ఏం దగ్గరే ఉంటున్నావు? బాబాయ్ మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. బాబాయ్ చాలా మంచివాడు నాన్న. బాబాయ్ ఈయనే మా నాన్న. క్షమించు విజయ్, నువ్వు బిడ్డలు ఎత్తుకుపోవడానికి వచ్చావనుకున్నాను. నువ్వు బిడ్డలు ఎత్తుకుపోతున్నావని నేను అనుకున్నాను. ఇన్నాళ్ళు నా పిల్లల్ని కాపాడిన దేవుడివి, నీ రుణం ఎలా తీర్చుకోగలను? క్లైమాక్స్ లో కథకు కీలకమైన పోలీస్ ఆఫీసర్ జగ్గయ్య దాచిన విలన్ల డైరీ గురించి విలన్స్ గ్రూప్ తో హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జయసుధ, రామ్ సింగ్ అంటే సత్యనారాయణ పోరాడిన సన్నివేశం చూసి తీరాల్సిందే. అది ఆడపిల్లలకి పనికొచ్చేది కాదు. ఆ డైరీ ఇలా ఇవ్వు తల్లి. శంభు, చలపతి, రామ్ సింగ్ ని జాగ్రత్తగా చూసు. పట్టుకోండి పట్టుకోండి. నన్ను కాదురా వాణ్ణి. ఇవి ఇవాల్టి మహానటుడు విశేషాలు. రేపటి మహానటుడు కార్యక్రమంలో ఎన్టీఆర్ నటించిన మరో చిత్ర విశేషాలు చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.